యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ జీవితంలో మార్గదర్శకత్వం చూపడానికి మీకున్న ఆధ్యాత్మిక విశ్వాసం, నమ్మకం అన్న వాటిపై ఆధారపడి మీరు కన్ఫ్యూజ్ అయిన విషయాలపై సలహాను తీసుకునేందుకు మత విషయాలపై సంబంధం కలిగి ఉన్న ఒక వ్యక్తిని పిలిపించి అడగవచ్చు. ఆపై అతనిచ్చే సలహాలను మీరు పాటించడం ద్వారా మీ యొక్క ఆశయాలను నెరవేర్చుకుంటారు. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి వద్ద నుండి ఆ వెచ్చటి ప్రేమాభిమానాలను మీరు ఆశించవచ్చు. మీ ఇద్దరి మధ్య ఇప్పుడు నడుస్తున్నటువంటి సమయం చాలా సామరస్యం, సౌహార్దత కలిగి ఉన్నటువంటిది కాబట్టి మీ ఇద్దరికి కూడా ఎంతగానో ప్రేమించుకునే ధైర్యం, సాహసం, శక్తి ఉన్నాయి. మీ మనోభావాలను మీ ఆప్తులతో పంచుకోండి. అవి తిరిగి మీ మీద అదే మాదిరిగా ప్రతిబింబింపబడతాయి అని గ్రహిస్తారు. ఈరోజు మీరు కొంచెం ప్రణయభరితంగా ఉండండి. మీ భాగస్వామి మీలోని మృదువైన మంచితనాన్ని గమనిస్తూ ఉంటారు. మేషరాశి కెరియర్. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి పనిలో టీం వర్క్, సహకారం అవసరమవుతాయి. మీరు ఏ విధమైన వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం లేదనే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఇతరులను మామూలుగా లెక్క కట్టడం, మనవాళ్లే కదా అనుకోవడం మీకు క్షేమదాయకమైనది కాదు. మీపై ఇతరుల విశ్వాసాన్ని అలాగే నిలుపుకోవడం, పోషించుకోవడం కోసం మీరు శ్రద్ధగా పనిచేస్తూ ఉండాలి. వారిలో ఉండే సృజనాత్మకతను, నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశాన్ని ఉపయోగించుకునే వారికి విజయం తథ్యం. ఈరోజు వారిలో ఉండే సృజనాత్మకతను ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఏదైనా చేయగలిగితే వారు అధికంగా లాభపడతారు. మేషరాశి ఫైనాన్స్. మీలో ఉండే ధైర్యమైన స్వభావం, ముందుకు దూసుకుపోయే గుణం, రిస్క్ తీసుకునే ధైర్యం ఈరోజు మీకు ఆర్థికంగాను వృత్తిపరంగాను విజయం సాధించడానికి మార్గం సుగమం చేయగలవు. టూరిజం రంగంలో మీరు ఉంటే కొన్ని ఆర్థిక లాభాలను గడించే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీ దారిలో మీకు తారసపడి ఏ అవకాశాన్నైనా సరే వదిలిపెట్టకుండా అందిపుచ్చుకోండి. ఊహించిన రిస్కులను తీసుకోవడానికి మీ సంసిద్ధత మిమ్మల్ని చివరికి అధిక లాభాల వైపు నడిపిస్తుంది. మేషరాశి హెల్త్. ఈరోజు ఎలర్జీతో మీరు బాధపడవచ్చు. ముక్కు దిబ్బడ, కళ్ళలో నుండి నీళ్లు కారడం వంటి లక్షణాలతో దీనికి చికిత్స చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది చివరికి ముదిరిపోయి ఇంకా ఇబ్బంది పెట్టవచ్చు. మీకు దేనివల్లనో ఎలర్జికల్ రియాక్షన్ వచ్చి ఉంటుంది. దానికి వెంటనే చికిత్స చేయించుకోవాలి మీరు. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈ రోజంతా ఇంట్లో పనులతోనే హడావుడిగా గడిచిపోయే రోజు. ఈ టైంలో మీ ఇంట్లో రకరకాల కార్యకలాపాలు చోటు చేసుకుంటాయి. విదేశాల నుండి అతిథులు మీ ఇంటికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే మీ ఇంట్లో కూడా ఒక పార్టీ జరిగే వాతావరణం కనిపిస్తూ ఉంది. వృషభ రాశి రొమాన్స్. మీ ప్రేమ వ్యవహారంలోకి క్రొత్త ఊపిరిని నింపాలంటే మీరు మీ భాగస్వామి యొక్క మనోభావాలకు అనుగుణంగా లోతైన శ్రద్ధను చూపించడం అలవరుచుకోవాలి. ఇది మిమ్మల్ని ఇద్దరినీ ఇంకా చేరువయ్యేటట్లు చేస్తుంది. దీనిని సాధించాలంటే మీరు మీ భాగస్వామిని పూర్తిగా బాగా అర్థం చేసుకుని ఉండాలి. మీ ఇద్దరి అభిప్రాయాలను ఒకరికొకరు గౌరవించేటట్లు చూసుకోవాలి. ప్రేమ, ప్రణయం అంటే ఒకరి భావాలను ఒకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవటం, గౌరవించటం, అలాగే శ్రద్ధ చూపించడం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వృషభ రాశి కెరియర్. వృత్తి రంగంలో మీరు నిత్యంలో కొన్ని మెట్లను పైకి ఎక్కగలరు. ఇంత కొద్ది కాలంలోనే ఇటువంటిది జరుగుతుందని మీరు కూడా ఆశించి ఉండనటువంటి విషయం ఇది. మీరు చేసిన కృషి, చేపట్టిన చర్యలు అన్నీ చివరకు ఫలితాలు ఇచ్చాయి. మీరు కోరుకున్నట్లుగానే భవిష్యత్తులో మీ యొక్క ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఇది ఒక అవకాశాన్ని ఇచ్చింది. వృషభ రాశి ఫైనాన్స్. ఈ రోజు మీ కుటుంబంలో ఎవరో ఒకరు లేక మీ స్నేహితుల సర్కిల్ నుండి గానీ మిమ్మల్ని అప్పు ఇవ్వమని అడగవచ్చు. ఇటువంటి వ్యక్తికి ఈ విధంగా అప్పు ఇవ్వడానికి ముందు మీరు బాగా తీక్షణంగా, లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే ఇటువంటి అప్పు మీకు తిరిగి చెల్లించడానికి చాలా కాలం పట్టవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు వృషభ రాశి హెల్త్. ఆరోగ్య విషయంలో ఈరోజు వాతావరణ ప్రభావం వల్ల మీరు కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. అదేమంత తీవ్రమైన విషయం ఏమీ కాదు, లేకపోతే విషయ పరిస్థితి కూడా కాదు. కేవలం కాస్త మీరు బద్ధకంతో కొద్దిగా డిప్రెస్ అయ్యేటట్టు చేసింది. వాతావరణం అంతకు తప్పిస్తే దానిని ఈరోజు సీరియస్గా కాకుండా లైట్గా తీసుకుని కాస్త నెమ్మదిగా తక్కువ స్థాయిలోని ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. మీరు ఎంజాయ్ చేసేటట్లు, హాయిగా ఫీల్ అయ్యేటట్టు చేయడానికి ఖాళీగా కూర్చునే కంటే మీరు తొందరలో తిరిగి యథాస్థితికి చేరుకోవడం ఖాయం. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమం వైపు ఆసక్తిని చూపిస్తారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టండి. అది మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఖచ్చితంగా కలుగజేస్తుంది. ఈ రకమైన చైతన్యం
మిమ్మల్ని మీ భూమిపైనే స్థిరంగా ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది. అందుచేత ఇలాంటి అలవాట్లను మీరు పెంపొందించుకోవటం మంచిది. మిథున రాశి రొమాన్స్. ఈరోజు తమ ప్రేమ ఫలవంతమవుతోందనే ఆశతో ఒంటరి హృదయాలు కాస్త సేద తీర్చుకుంటాయి. ఏమైనప్పటికీ ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవటం మీరు చూసుకోవలసిన విషయం. మీరు కలలు కనే వ్యక్తి పనిచేసే చోట జీవితంలోకి ప్రవేశించవచ్చు. ఆఫీసులో మీరు సాగించబోయే ప్రణయ వ్యవహారాన్ని జాగ్రత్తగా దాచిపెట్టండి. లేకపోతే దానికి సంబంధించి లూజుగా మాట్లాడే మాటలు ఏమాత్రం బయటకు పొక్కినా అది మీ మర్యాదకు పేరుకు భంగం కలిగిస్తుంది. అయితే ఈ సంబంధం మీకు నిజంగా మీరు ఆశావహంగా ఉందనిపిస్తే అది పనిచేసేటట్టు చూడండి. మిథున రాశి కెరియర్. ఒక ప్రోత్సాహకరమైన ఆలోచన పద్ధతి, దృక్పథం, అమోఘమైన కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు అంతర్వ్యక్తిగత సంబంధాల నైపుణ్యం మీ ఉద్యోగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. ఇవి మీ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించుకోవటానికి తోడ్పడతాయి. అలాగే రాబోయే సంవత్సరాలలో మీకు ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. అమోఘమైన ఆర్గనైజేషనల్ స్కిల్స్ మిమ్మల్ని మీ యాజమాన్యానికి ఒక విలువైన వ్యక్తిగా తయారు చేస్తాయి. కలలు కనే సాహసం, క్రొత్త పోకడలతో పనిని నిర్వహించటం మిమ్మల్ని కోరుకున్న స్థాయికి తీసుకెళ్తాయి. మిథున రాశి ఫైనాన్స్. ఈ రోజు మీరు చాలా అదృష్టవంతులు. అలాగే మీరు డబ్బును గెలుచుకున్నట్లు గమనిస్తారు. లాటరీ మీకు అంతగా ఇష్టమైనది కాకపోయినా భవిష్యత్తులో మీరు కొనబోయే వాహనం గానీ లేక ఏదైనా ఆస్తి కానీ మీ అదృష్టపు సంఖ్యపై ఆధారపడి ఉండేట్లు చూసుకోండి. ఈ రోజంతా అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీకు డబ్బును ఆదా చేయడంలో గానీ లేక మీరు ఎంతగానో డబ్బును సంపాదించడంలో వీలుని కలిగిస్తూ. మిథున రాశి హెల్త్. గతం గురించి అతిగా తలపోస్తూ కూర్చోవటం మీలోని శక్తిని హరించి వేస్తుంది. ఇటువంటి గతాన్ని కాపాడుకుంటూ అవసరం వచ్చినప్పుడు దాన్ని మంచిగా ఉపయోగించుకుంటూ ఉండాలి. దీర్ఘకాలం ఇవి మిమ్మల్ని కష్టాల పాలు చేసి మానసిక రుగ్మతలకు కూడా బలి చేయవచ్చు. ప్రస్తుత కాలాన్ని మంచిగా హాయిగా గడుపుకోవటానికి మీరు చేయగలిగినంత వరకు చేయండి. ప్రోత్సాహకరమైన విషయాలపై ఫోకస్ చేస్తూ ఇంకా మెరుగైన స్థితిలో ఉన్నట్లు, ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నట్లు మీరు ఫీల్ అవుతారు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీ జీవితాన్ని గురించి మీరు కాస్త అనీజీగా ఫీల్ అవుతూ ఉండవచ్చు. అయితే ఇది ఇలా ఎందుకు జరుగుతోందో మీకు తెలియదు. ఈ రోజు మీరు కాస్త తక్కువ స్థాయిలో ఆదుర్ద, కంగారు ఫీల్ అవుతూ ఉండవచ్చు. కానీ ఈ ఘడియలు ఎంతోసేపు ఉండవు. ఇవి తాత్కాలికమే, వెంటనే గడిచిపోతాయి. మీరు నిశ్చింతగా ఉండండి. కర్కాటక రాశి రొమాన్స్. ఈ రోజు మీ మనసంతా మీ భాగస్వామి మీదే ఉందని, అతనితో స్పష్టంగా సంభాషించదగ్గ మాటలు మీ దగ్గర ఉన్నాయని తెలుసుకుంటారు. నిర్భయంగా మనసిచ్చి మాట్లాడుకోవటం అన్నది మీ యొక్క అనురాగ బంధాలకు మూలస్తంభం వంటిది. కానీ ఒక్కోసారి మాటలు అంత అందంగా రావు నోట్లోంచి. ఈ రోజు కొంచెం ఇబ్బందికరమైన, అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితిని మీరు ఏ విధంగా చక్కబెట్టగలిగారు అన్న దానిపై మీరు సంతృప్తిని పొందుతారు. ఈ విషయంలో మీ సంబంధ బాంధవ్యాలు ఎంతో బలంగా ఉన్నాయి అని కూడా మీరు సంతృప్తిని పొందుతారు. మీ సంభాషణ తర్వాత ఇది ఒక చాలా అర్థవంతమైన మలుపు తిరగవచ్చు కూడా. కర్కాటక రాశి కెరియర్. కొద్ది కాలంగా మీ ఉద్యోగ విషయంలో మీరు పరిశీలిస్తూ ఉన్న నిర్ణయాలను గురించి మీ స్నేహితుల సలహా తీసుకోవడానికి భయపడకండి. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని ఒక చక్కని మార్గంలో నిర్దేశకత్వం చేయగలరు. మంచి హృదయంతో మీ శ్రేయస్సును కోరుతూ ఇటువంటి పరిస్థితులను, విధానాలను మదుపు చేయడంతో పాటు మీరు ముందుకు సాగిపోండి. చివరికి అది మీకు మేలు చేస్తుంది. కర్కాటక రాశి ఫైనాన్స్. ఈ రోజు మీ కోరికల గుర్రాలకు కళ్ళెం వేసి అదుపు చేయండి. డబ్బు ఖర్చు చేసే విషయంలో ఈ రోజు అవసరం లేని ఏ విధమైన ఖర్చు చేయవద్దు. కట్టవలసిన బిల్లులను చెల్లించేంత వరకే మీ ఖర్చులు. ఈ రోజు కొంతకాలంగా మీరు కన్నేసి చూస్తున్న క్రొత్త గృహోపకరణాన్ని కానీ లేక ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కోసం కానీ ఖర్చు చేయకండి. రేపు మీరే అనుకుంటారు ఈ ఖర్చును ఆదా చేసి ఉంటే బాగుండేదని. కర్కాటక రాశి హెల్త్. నిప్పుతో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. నిప్పు వల్ల మామూలుగా వేడిగా ఉండే వస్తువుల వల్ల ఈరోజు ఇంకా ఎక్కువ ప్రమాదం ఉండేటట్లు కనిపిస్తుంది. మండుతూ ఉండే చిన్న గాయాలు తగలవచ్చు, మీకు నొప్పిని కలిగిస్తూ. క్షేమంగా ఉండటానికి ఎప్పుడు నీటిని దగ్గరగా ఉంచుకోండి. వేడిగా ఉన్న వస్తువులను హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈరోజు మీరు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటే మీరు క్షేమంగా ఉంటారు. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన కార్యక్రమానికి హాజరవుతారు. మీ జీవితంలోని ప్రైవేటు లేక పబ్లిక్ పార్శ్వం బహుశా మీ బంధువుల ఇంట్లో జరుపుకునే ఒక సెలబ్రేషన్ కావచ్చు. లేక జీవితంలో అన్నీ సాధించిన ఒక విజేతను మీరు ఈరోజు కలుసుకునే సందర్భం, అవకాశం కాచుకుని ఉంది. సింహరాశి రొమాన్స్.
మీరు పనిచేసే చోట పని సందర్భంలో ఆసక్తికరమైన కొంతమందిని ఈరోజు మీరు కలుసుకోవచ్చు. అందులో ఎవరో ఒకరు మీ దృష్టిలో కూడా పడ్డట్లు మీరు గమనిస్తారు. మీ పని మీద మొత్తం ఫోకస్ చేయటం వదలకండి. ఈరోజు మీకు అప్పగించిన పనులు పూర్తి చేయడానికి మీరు ఇంకా ఎక్స్ట్రా టైం కష్టపడి పనిచేయాల్సి ఉందని మీరు గ్రహిస్తారు. ఒక సహచరుని ద్వారా ఈ వ్యక్తి మీపై ఆసక్తి కలిగి ఉన్నాడేమోనని ఎందుకు కనుక్కోకూడదు? సింహరాశి కెరియర్. ఈరోజు మీరు మీ వృత్తిపరంగా కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుచేత ఒక వృత్తి నిపుణుడి సలహాను మీరు తీసుకోవచ్చు. ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీరు ఏమీ దాపరికం లేకుండా అన్ని విషయాలు చర్చించండి. కూలంకషంగా మీ కన్ఫ్యూజన్ ఏమిటో, అది ఎక్కడ ఉందో, అలాగే మీరు ఏ విధమైన సహాయాన్ని ఆశిస్తున్నారో కూడా తెలియజేయండి. అతని మెరుగైన న్యాయబద్ధమైన నిర్ణయం మీకు మార్గదర్శకంగా ఉంటుందని, మీ శ్రేయస్సే అతని ధ్యేయమని మీరు ఆశించవచ్చు. సింహరాశి ఫైనాన్స్. మీరు ఇల్లు మారటం ఈరోజు సంభవించవచ్చు. బహుశా మీరు పాత ఇంటిని వదిలి వేరే క్రొత్త ఇంటికి మారవచ్చు. లేకపోతే మీ ఫ్లాట్ను ఇంకా మార్పులు చేసి పెద్దదిగా ఇంకా సౌకర్యంగా ఉండేట్లు చేసుకోవచ్చు. ఇంకొక కొత్త ఇంట్లాగా. కొత్త కారు కొనడానికి కూడా ఇది మంచి రోజే. అందుచేత ఇటువంటి ఆలోచనలు మీలో ఉంటే గో హెడ్. ఇది ఒక శుభసూచకమని అన్ని సంకేతాలు చూపిస్తున్నాయి ఈరోజు. అందుచేత మీ మార్గంలో సంభవిస్తూ ఉండే మంచి పరిణామాల నుండి లబ్ధిని పొందండి, ఎంజాయ్ చేస్తూ. ఇటువంటి శుభ పరిణామాన్ని మీరు స్వాగతించండి. అలాగే కొత్త పరిసరాలలో కొత్త జీవితాన్ని ప్రారంభించండి, మంచి భవిష్యత్తుకు ముందు చూపుతూ. సింహరాశి హెల్త్. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈరోజు మీకు మంచి శుభవార్త అందవచ్చు. మీ స్నేహితుల పట్టుదల మరియు సహాయంతో ఆల్కహాల్ ముట్టుకోకుండా దూరంగా ఉండటానికి మీరు నిర్ణయించుకొని విజయులవుతారు. ఇది మీలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ముందుకు వెళ్లే ప్రయత్నంలో మీ ఉద్దేశం, పథకం కూడా మీ స్వయం నమ్మకమే. మీకు తెలిసిన మిమ్మల్ని ప్రేమించే వారిని కూడా మీరు నమ్మడానికి ఎందుకు సంకోచిస్తున్నారో కారణాలు తెలుసుకోవలసిన సమయం ఇది. మీరు వాస్తవంగా చెప్పాలంటే మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఎంతో తక్కువగా అభిమానిస్తారు. కన్యా రాశి రొమాన్స్. శారీరక సంబంధం ఈ ప్రస్తుత తరుణంలో మీకు ఆనందాన్ని ఇవ్వదు. మీ హృదయానికి, అంతరాత్మకి ఇంకా చాలా కావాలి. కేవలం ఏదో కాసేపు లభించే శారీరకమైన క్షణికమైన సుఖం మాత్రమే కాదు. మీరు సంబంధం కొనసాగిస్తూ ఉంటే దీనిని గురించే ఈరోజు మీ భాగస్వామితో మాట్లాడండి. ఒకవేళ మీరు ఊరికే డైటింగ్ చేస్తున్నట్లయితే మీలో మీరు ఒకసారి చూసుకోండి. మీలోని నిజమైన ఆశయాలు, కోరికలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నారని నిర్ధారించుకోండి. కన్యా రాశి కెరియర్. ఈరోజు మీ యొక్క హాబీలను మీ ఉద్యోగంతో ఎలా జత చేయాలనే ఆలోచనలో మీరు లీనమైపోయినట్లు గమనిస్తారు. గత కొద్ది కాలంగా మీ వ్యక్తిగత ఆసక్తికి అనుబంధంగా మీరు అనేక సృజనాత్మకమైన ఐడియాలను జనరేట్ చేస్తున్నారు. వాటిని వాస్తవంగా మార్కెటబుల్ చేయవచ్చా అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు హార్టికల్చర్ రంగంలోకి ప్రవేశించదలుచుకుంటే ఇది ముఖ్యంగా ఒక వాస్తవ రూపాన్ని ధరించవచ్చు. ఒక వ్యూహకర్తతో ఈ విషయాన్ని చర్చించండి ఈరోజు, కానీ ఖచ్చితంగా ఈ లక్ష్యం వైపు ముందుకు అడుగు వేయండి. కన్యా రాశి ఫైనాన్స్. గత కొద్ది కాలంగా మీ జీవిత శైలిని ఎలా మార్చుకోవాలని, అలాగే కొత్త ప్రదేశాలను దర్శించే అవకాశాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఈరోజు మీకు సరైన రోజు. కొత్త ఉద్యోగానికి పునాది వేసుకోవడానికి, లేక మిమ్మల్ని పని మీద ప్రయాణాలపై, ట్రిప్పులతో ఉండే వ్యాపారాన్ని విస్తృతపరచుకోవడానికి కూడా ఇటువంటి అవకాశాన్ని పరిశీలించండి ఈరోజు. ఎందుకంటే మీరు ఈరోజు చేపట్టే ఇటువంటి చర్యలు దీర్ఘకాలంలో మీకు లాభదాయకంగా ఉంటాయి. అలాగే మీరు ఒక కొత్త ప్రపంచాన్ని కూడా చూడగలుగుతారు. కన్యా రాశి హెల్త్. ఈరోజు మీ ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోండి. ఈరోజు మీరు ఒక ఉన్నత స్థాయి అధికారితో ఉద్రేకాన్ని, విచక్షణను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మీరు విశ్రాంతి లేనట్లు ఫీల్ అవుతూ పని మీద సరిగ్గా దృష్టిని పెట్టలేకపోవచ్చు. ముఖ్యంగా ఈ మూడ్లో నుండి బయటపడేదాకా మీరు ప్రశాంతంగా ఉండడం చాలా శ్రేయస్కరం. మీరు మీ భాగస్వామితో కానీ, లేక మీ జీవిత భాగస్వామితో కానీ మాట్లాడుతున్నప్పుడు చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా మాట్లాడండి. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక సాంఘిక సంబంధమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇరుక్కుపోయినట్లు తెలుసుకుంటారు. మీకు లౌక్యపు నైపుణ్యాన్ని పూర్తిగా ఉపయోగించాలి. మీరు ఈ గడ్డు పరిస్థితి నుండి బయటపడటానికి, ఇటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మీరు ఎంతో శ్రమ పడాలి. అయినా విచారించవలసిన ప్రయత్నాలు ఏమీ చేయక్కర్లేదు. తులారాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ భాగస్వామితో అనవసరంగా కలహాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఉద్రిక్తతలు సాధారణంగా కంటే ఎక్కువగానే ఉండేట్లున్నాయి. అందుచేత ప్రశాంతంగా
ఓపికతో ఉండడానికి ప్రయత్నించండి. మనందరిలోనూ లోపాలు ఉన్నాయి. మనం చేయవలసిందల్లా భాగస్వామిని ప్రేమించటం, మన అనురాగ బంధాలను పదిలంగా చూసుకుంటూ ఉండటం. తులారాశి కెరియర్. ఈరోజు ఆఫీసులో ఊపిరి సలపనటువంటి పనిభారం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అందుచేత వేగంగా మారిపోతూ ఉండే సంఘటనలకు మీరు సిద్ధపడి ఉండండి. ఏమైనప్పటికీ మీకు ఒక శుభవార్త. మీలో ఇంకా సన్నగిల్లిపోయినటువంటి శక్తి సామర్థ్యం, కఠోర శ్రమ మీరు విజయాన్ని సాధించడంలో మీకు దోహదం చేస్తాయి. తులారాశి ఫైనాన్స్. మీ ఆర్థిక రాబడిని పెంచుకోవడానికి కీలకమైన ప్రధాన అంశాలు ప్రకటనలు ప్రచారం చేయడం అన్నవి. ఇది మీరు ప్రస్తుతం చేయవలసిన పనులు. మీ వ్యాపార అభివృద్ధికి తెలివిగా మార్కెట్ అవకాశాలను కనిపెట్టండి. అలాగే తెలివైన ప్రకటనలతో ప్రచారాన్ని చేపట్టండి. మీ పేరు, మీ గురించి సమాచారం నలుగురికి బాగా తెలుస్తుంది. అప్పుడు చూడండి మీ వ్యాపారం ఎలా మారిపోతుందో అభివృద్ధి పదంలో. ఇటువంటి కార్యకలాపానికి మీరు చేసిన ఖర్చు సరైనది, తెలివిగా చేసినది మరియు లాభాలను తెచ్చిపెట్టేది. తులారాశి హెల్త్. నీటిలో ఉండడం కానీ, నీటికి దగ్గరగా ఉండడం కానీ తప్పించండి. వీలైనంత వరకు ఈరోజు నీటి సంబంధిత ప్రమాదాలు చాలా ప్రముఖంగా కనిపిస్తున్నాయి. మీ విషయంలో ఒకవేళ తప్పనిసరిగా మీరు నీటిలోకి ప్రవేశించవలసి వచ్చినా కనుచూపు మేరలో లైఫ్ గార్డ్ ఉండేట్టు చూసుకోండి. అలాగే మీతో పాటుగా లైఫ్ జాకెట్ను తప్పనిసరిగా తీసుకువెళ్ళండి. ఈరోజు నీటితో నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉండవద్దు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. మీకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తి ఒక సంతోషకరమైనటువంటి విషయంలో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాడు. ఈ విషయం మీకు ఏ విధంగానూ హాని చేయకపోవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ అటువంటి సంఘటన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అలాగే కోపతాపాలకు గురవ్వకుండా వీటికి అతీతంగా ఉండే వ్యక్తిత్వాన్ని అలవరుచుకోండి. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో మీ సంబంధ బాంధవ్యాన్ని ఫిక్స్ చేయాలని చూసే మీ స్నేహితుడిని కనిపెట్టి చూస్తూ ఉండండి. అసలు ఉన్న విషయం మీకు మీ భాగస్వామికి మధ్య ఉన్నది. అంతేకాని మీ స్నేహితుడు దీంట్లో జోక్యం కలుగజేసుకోవాల్సిన పని లేదు. బయట నుండి వచ్చే పలుకుబడిని, ప్రభావం మంచి నీటిని బోధమయం చేయవచ్చు. అందుచేత బయటవారి ప్రమేయాన్ని నియంత్రీకరించండి. మీ మనసులో మాటను స్పష్టంగా తెలియజేయండి. స్పష్టంగా మాట్లాడండి. మీరు క్షేమంగా ఉంటారు. యుల్ బి ఫైన్. వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు మీరు చాలా ఫలప్రదమైన నెట్వర్కింగ్ చేస్తున్నట్లు కనుగొంటారు. అంచేత మీరు బయటపడి అందరినీ కలవండి, గ్రీట్ చేయండి. ఈరోజు మీరు పెట్టుకునే కాంటాక్ట్లు రాబోయే కాలంలో అనేక విధాలుగా మీకెంతో లాభదాయకమైనటువంటివి. అందుచేత మీ బిజినెస్ కార్డులు తీసి బయట పెట్టుకోండి. వాటిని ఉదారంగా పంచిపెట్టడానికి వెనకాడకండి. కాంటాక్ట్లన్నీ అదృష్టకరమైనవి కాకపోవచ్చు, కానీ వాటిలో కూడా మనకు కనపడని 1-2 వజ్రాలు ఉండవచ్చు. వృశ్చిక రాశి ఫైనాన్స్. రియల్ ఎస్టేట్ వ్యవహారం చక్కబెట్టడానికి ఇది చాలా అనుకూలమైన టైము. వ్యాపార పరంగా దీనిని ఒక అవకాశంగా భావించి ఆలోచించినప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వ్యవహారం లేక భూమి కొనుగోలు వ్యవహారం మీకు మంచి ఆలోచనే. ప్రస్తుతం మీరు ఆస్తిని కొనుగోలు చేయటం చాలా లాభదాయకమే. మీకు భవిష్యత్తులో ఇది మీ ఆర్థికపరమైన ఆస్తులను ఇంకా అభివృద్ధి చేస్తుంది. కాబట్టి అలాగే మీరు ఆస్తిని కొనబోతుంటే ఈ వ్యవహారం మీ బ్యాంక్ అకౌంట్స్ లాభాలతో అదరగొడుతుంది ఈరోజు. వృశ్చిక రాశి హెల్త్. మీరు మంచి మూడ్లో ఉన్నట్టు ఈరోజు గమనిస్తారు. అనుకోని అవాంతరాలతో గత కొద్ది కాలంగా మీరు బాధపడుతూ ఉంటే ఈరోజు మీలో ఉత్సాహం ఉరకలు వేస్తుందని, మీరు హాయిగా స్వేచ్ఛగా గాలి పీల్చుకోవచ్చని మీరు గ్రహిస్తారు. ఇన్నాళ్ళు మీకు ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల మీరు ప్రక్కకు పెట్టివేసిన ప్రాజెక్టులు ఈరోజు మంచి ఉత్పాదకతతో ముందుకు సాగిపోయేటట్లు చూడండి. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మిమ్మల్ని చూడడానికి వస్తారు అనుకున్న గెస్టులే కాకుండా అనుకోని గెస్టులతోనూ మీ ఇల్లు నిండిపోయి కళకళలాడుతూ ఉంటుంది. పరుపులను బయటకు తీయండి. ఈ గెస్టులు ఈ రాత్రికి మీ ఇంట్లోనే బస చేయవచ్చు. ఒకవేళ ఈ రాత్రికి వారు ఉండకపోయినా వారి వల్ల మీ డైలీ రొటీన్కి ఏమీ భంగం కలుగదు. ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు మీరు ప్రణయ ప్రపంచంలో చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నారు. మీలో ఈరోజు ఒక ఆసక్తికరమైన వింత ఆలోచన మీరు ఒక వ్యక్తిని చూడటంతో మొదలైంది. అలాగే మీరు ఎన్నాళ్ళకి మీకు ఒక అనువైన వ్యక్తి లభించినట్లు ఆలోచనలో పడేట్టు చేస్తూ ఈ వ్యక్తి మీ కుటుంబంలో ప్రవేశించడం అన్న ఐడియాను మీ తల్లిదండ్రులు తమ అంగీకారంతో ఆహ్వానిస్తారు. అదృష్టవశాత్తు దీనికి సంబంధించిన చర్చలు సామరస్యపూర్వకంగా సదవగాహనతో ముందుకు సాగిపోతాయి ప్రోత్సాహకరంగా. ధనుర్రాశి కెరియర్. భాగస్వామ్యంలో చేరాలనే ఆలోచన మీ మదిలో రగులుకుంటూ ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా నవ యువతులతో దీర్ఘాలోచన చేసిన తరువాత మీరు దీనిని ప్రయత్నించి చూడాలనుకుంటున్నారు. ప్రస్తుత సమయంలో మీ నిర్ణయం సరైనదే. అలాగే మీరు ముందుకు సాగిపోవచ్చు.
ధైర్యంగా. అయితే ఈ అంశాన్ని మొత్తం మీద అన్ని విషయాలను పరిగణనలోనికి తీసుకున్న తరువాతే, దాని ప్రాముఖ్యతను, ఆవశ్యకతను బేరీజు వేసుకున్న తరువాతే ఇటువంటి అవకాశం గురించి పరిశీలించాల్సి ఉంటుంది. ధనుర్ రాశి ఫైనాన్స్. మెడికల్ లేక ఫార్మా పరిశ్రమలో గనుక మీరు పనిచేస్తూ ఉంటే ఈ రోజు మీకు చాలా లాభసాటి అయిన రోజును ఆశించవచ్చు. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయేమోనని కళ్ళు బాగా తెరిచిపెట్టుకు చూడండి. లేక మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానికి కానీ, ఎందుకంటే అనుకోని లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుత తరుణంలో. మీ మార్గంలో మీకు తటస్థపడే ఏ అవకాశాన్నైనా సరే వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకోండి. ధనుర్ రాశి హెల్త్. ఈరోజు మీరు మానసికంగానూ శారీరకంగానూ కాస్త దిగాలుగా ఉన్నట్లు కనిపిస్తారు. మీరు కాస్త ఉత్సాహం తెచ్చుకొని రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. తిరిగి నూతనోత్సాహాన్ని పొందడానికి పూర్తిగా 1 గంట జిమ్ వద్ద గడపలేకపోయినంత మాత్రాన మిమ్మల్ని మీరు నిందించుకోనక్కర్లేదు. పార్కు చుట్టూ కాసేపు వాకింగ్ చేయండి. తొందరగా నిద్రకు ఉపక్రమించండి. తిరిగి మీరు పూర్తి శక్తిని, ఉత్సాహాన్ని మీలో నింపుకుంటారు తొందరలో. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మామూలుగానే మీకు విదేశాల నుండి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీకు విదేశాల్లో స్నేహితులు లేక వారి కుటుంబాల వారు మీకు ఫోన్ చేయవచ్చు. మీకు ఒక శుభవార్తను అందచేయడానికి ఈరోజు సముద్రయానం చేస్తూ విదేశాలకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానించే రోజు కావచ్చు. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ ఆప్తులతో ప్రణయభరితమైన డేటింగ్ చేస్తూ ఉంటూ కాలక్షేపం చేసే రోజుని మీరు గమనిస్తారు. ఒకవేళ ఈ మధ్య మీ యొక్క ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటే ఈ నైట్ అవుట్ చాలా మేలు చేస్తుంది మీకు. ఇతర వ్యక్తి కూడా పూర్తిగా ప్రేమించబడుతున్నారని, ఆ ప్రేమను మనస్సులో దాచుకునే భావనతో ఫీల్ అయ్యేటట్లు చేయండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ ప్రేమ, ఆప్యాయత తిరిగి మీకు ఎన్నో విధాలుగా చూపించబడుతుందని మీరు గ్రహిస్తారు. మకర రాశి కెరియర్. మీరు నిరుద్యోగులైతే ఈరోజు చివరకు ఒక శుభవార్త అందుతుంది మీకు. ఇది మీరు కలలుగన్న ఉద్యోగం కాకపోవచ్చు, కానీ అది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కనీసం మీ ప్రస్తుత పరిస్థితి మీరు అనుకున్నంత గడ్డు సమస్య కాకపోయినా మీరు బిజీగా ఉండటానికి ఈ ఉద్యోగాన్ని చేపట్టండి. మీకు సరిపోయే కుదిరే ఉద్యోగాన్వేషణను కొనసాగిస్తూనే ఉంచండి. మకర రాశి ఫైనాన్స్. ఒకవేళ మీరు ప్రజా సంబంధాల రంగంలో ఉంటే ఈరోజు మీరు విపరీతమైనంత బిజీగా ఉంటారు. ప్రస్తుతం మీరు ఉన్న మీ కరెంటు అకౌంట్ మిమ్మల్ని ఎక్స్ట్రా టైము, ఓవర్ టైం పనిచేసేటట్లు మీరు గమనిస్తారు. లేకపోతే వివిధ మార్గాల గుండా మీకు క్రొత్త అకౌంట్లు ప్రాప్తిస్తూ ఉండవచ్చు. అతి ఫలవంతమైన ఉత్పాదకత కలిగి ఉన్న ఈ టైంను సరైన పద్ధతిలో మీ లాభానికే సద్వినియోగం చేసుకోండి. మకర రాశి హెల్త్. జీర్ణ సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. ఈరోజు కాస్త లైట్గా తినడం వల్ల మీకు కొంత ఉపశమనం లభించవచ్చు. మీలో చాలామంది శారీరక శ్రమపై ఫోకస్ చేయవలసి ఉంటుంది. అతిగా తిన్నదంతా అధిక శారీరక బరువునకు దారి తీయకుండా, అలాగే కడుపులో ఇబ్బందిని పుట్టించకుండా ఉండేందుకు ఈరోజు మీ నోట్లోకి ఏ విధమైన ఆహారం వెళుతోందో గమనిస్తూ ఉండండి. మీ మనసును దానిపై లగ్నం చేసి హానికరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి నుండి తప్పించుకోగలరు మీరు. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబంలో ఆనందంగా గడుపుతూ మీరందరూ కలిసి కాలక్షేపం చేసే రోజు. మీ ఆప్తులతో కలిసి మీరు వివిధ ప్రోగ్రాములలో పాల్గొనాలా అనిపిస్తుంది. మీకు కుటుంబంతో కలిసి ఈరోజు మీరు ఒక ఫంక్షన్లో కూడా పాల్గొనవచ్చును. అలాగే దానిని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. కుంభరాశి రొమాన్స్. దంపతులు వారి అనురాగ బంధంలో ఈరోజు ప్రశాంతతను పొందుతారు. ఒక స్పెషల్ కార్డుతోనో లేక బహుమతితోనో మీ భాగస్వామిని ఆశ్చర్యంలో ముంచెత్తండి. మీ మంచి ఆలోచన విధానాన్ని, సరదాగా ఉండటం అన్నిటి మెచ్చుకోబడి ప్రశంసించబడతాయి. మీ సంబంధ బాంధవ్యాలలో మీరు చేసిన కృషి, పడ్డ శ్రమ ఈరోజు చిరకాలంగా గుర్తుండిపోయే ఫలితాలను, అలాగే వాటి ప్రభావాన్ని కూడా చూపిస్తాయి మీకు. మీ భాగస్వామి వద్ద నుండి మీరు ఎంతో సౌఖ్యాన్ని పొందుతారు ఈరోజు. కుంభరాశి కెరియర్. ఈరోజు విద్యార్థులు వారి చదువుల్లో చివరి క్షణం వరకు వచ్చి కాస్త బ్రేక్ను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొద్దిగా అలసట ప్రారంభమైంది. ఒక మంచి బ్రేక్ మాత్రమే మీకు విశ్రాంతినిచ్చి తిరిగి సరైన దోవలోకి తీసుకురాగలదు. కాసేపు నిద్రపోండి, లేకపోతే స్నేహితులతో కాసేపు కాలక్షేపం చేయండి. మీ మైండ్ కొంచెం రిఫ్రెష్ అయినట్లు మీకు అనిపిస్తుంది. కాసేపు రిలాక్స్ అయిన తర్వాత పుస్తకాన్ని చేతపట్టండి. మళ్ళీ మీరు గొప్ప ఫలితాలు చూస్తారు. కుంభరాశి ఫైనాన్స్. ఈరోజు వెబ్ వర్కింగ్ చేసే రోజు. స్నేహితులతో సంభాషించండి, వారిని కలవండి, వారిని అభినందించండి. మీరు ఈరోజు పెట్టుకునే కాంటాక్టు మీకు అనేక విధాల లాభాలను కలుగజేస్తాయి. వివిధ మార్గాలలో మీ విజిటింగ్ కార్డులను బయటకు తీయండి. వాటిని అందరికీ ఇవ్వటానికి సంకోచించవద్దు.
అన్ని సంబంధాలు అదృష్టకరమైనవి కాకపోవచ్చు, కానీ మొత్తం మిశ్రమంలో 1-2 వజ్రాలు కూడా ఉండవచ్చు కదా. మీ ఊహలు, మీ ఆలోచన విధానం ఒకరినెవరినో చాలా లోతుగా ఆకట్టుకుంటాయి. మీ శ్రమకు మీరు బాగానే రివార్డు చేయబడతారు. మీరు మంచి పని చేశారు. కుంభరాశి హెల్త్ ఈరోజు మిమ్మల్ని బాగానే ఉన్నట్లు గ్రహిస్తుంది, కానీ మీ ఫోకస్ మాత్రం మీ బరువు సమస్య మీదే కేంద్రీకరించబడి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి చోట అనుసరిస్తూ ఉండబడే ఆధునిక ఆహారపు రీతుల ప్రచారం గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు మీరు. అయితే ఆహారపు అలవాట్లను, ఆహారాన్ని మీరు తెలివిగా ఎంచుకోవాలి. బరువు సమస్యలకు మంచి చికిత్స సరైన ఆహారపు అలవాట్లను పాటించడం, ఒక క్రమ పద్ధతిలో ఆరోగ్యకరమైన పదార్థాలను తింటూ ఉండటం, అలాగే క్రమ పద్ధతిలో వ్యాయామం చేస్తూ ఉండటం. కాస్త బయటపడి సహజ వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి కాసేపు. మీనరాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు అంతర్మథనం చేసుకునే ధ్యాసలో ఉంటారు. అలాగే మీ టైం అంతా మీ ఆత్మవిశ్వాసం, మీ ప్రగాఢ మూలమైన నమ్మకాలు వాటి గురించి ఆలోచిస్తూ గడుపుతూ ఉంటారు. ఈ విషయాలన్నింటినీ ఆసక్తిగా అనుకరిస్తూ ఉండండి. అవి మీకు సంతోషాన్ని, ఆనందాన్ని, పరిపూర్ణతను కలుగజేస్తాయి. మీనరాశి రొమాన్స్ ఈరోజు మీ ప్రణయ భాగస్వామితో మీరు వాస్తవంగా సర్దుకుపోవాలని, రాజీ పడాలని కోరుకుంటూ ఉంటారు. వారితో ఇటీవలే మీరు ఒక చిన్న కలహం గాని, అపార్థం గాని చేసుకుని ఉండొచ్చు. అది కాస్త అనుకూల వాతావరణంలో మీరు సహాయాన్ని అందిస్తే తిరిగి మాట్లాడుకోవడానికి కలుగుతుంది. రోజు చివరికి మీరు అన్ని విషయాలు మాట్లాడండి. అలాగే రోజు ముగిసే ముందు ఒక చిన్న ముద్దుతో వీడ్కోలు చెప్పండి. మీనరాశి కెరియర్ ప్రతికూల పరిస్థితులలో ఆత్మవిశ్వాసమే చివరకు విజయాన్ని సాధించడానికి మార్గాన్ని చూపిస్తుంది. పాజిటివ్గా ఉండే ఆలోచనలతో మీలో ఉండే అవకాశాల పట్ల ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండేటట్లు చేస్తుంది. ఈ విధమైన ఆత్మవిశ్వాసాన్ని ఆసరాగా తీసుకుని మీ ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోండి. ఈ విజయం కోసం మీరు ఇన్నాళ్లు కష్టపడి కృషి చేశారు. ఇటువంటి ప్రశంసలకు మీరు అర్హులే. మీనరాశి ఫైనాన్స్ ఈరోజు మీ సంస్థ మిమ్మల్ని పని మీద విదేశాలకు పంపిస్తోందని గ్రహిస్తారు. ఈ ట్రిప్ ఫలితాలు ఎలా ఉంటాయో అని మీరు కంగారు పడుతున్నప్పటికీ అది అనవసరమైన విషయం. మీకు ప్రస్తుతం మీరు తలపెట్టే ఈ విదేశీ పెట్టుబడి అయినా కూడా ఫలవంతం అవుతుంది. అనేక ప్రాజెక్టులు ఇప్పటిదాకా ముందుకు సాగినటువంటివి ఇప్పుడు చకచకా ముందుకు కదులుతాయి అభివృద్ధి పథంలో. మీ శ్రమకు, కృషికి థ్యాంక్స్. మీనరాశి హెల్త్ ఈరోజు ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం కష్టతరమైన, పుష్టికరమైన వ్యాయామం చేయవలసి ఉంటుంది. ఈరోజు మరికొంత శ్రమ పడండి. మామూలుగా కంటే మీరు వాస్తవంగా ఈరోజు ఒక క్రొత్త విధానాన్ని మొదలు పెడతారు. కార్డియో ఎక్సర్సైజులపై ఫోకస్ చేయండి. అప్పుడు చూడండి అది మిమ్మల్ని ఎంత బలవంతులుగా చేస్తుందో. మొదట్లో మీరు కాస్త అలసిపోయినట్లు అనిపించినా చివరికి అది మీ ఆరోగ్యంలో ఎంత మేలు కలుగజేస్తుందో గమనించగలరు.